నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు 12 రాశుల వారికి మంచి చెడు ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే రాహు, సప్తమందు కేతు, వ్యయమందు శని వక్రీకరించి ఉండడం, తృతీయమందు కుజ గురుల యొక్క సంచారం, పంచమందు రవి యొక్క సంచారం, షష్టమందు శుక్ర బుధుల యొక్క సంచార ప్రభావం వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయని చెప్పొచ్చు. దైవానుగ్రహం లేకపోవడం, గ్రహ సంచారం కూడా నామమాత్రమైనటువంటి మాధ్యమ ఫలితాలు ఇవ్వడం కారణం చేత మొక్కవని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తేనే తప్ప ఈ యొక్క మీనరాశి వారికి చక్కటి స్థితిగతులు ఉండవని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి ఈ గ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా లేని కారణం చేత సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఇక చూసుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చాలా శ్రమ పడితే తప్ప నూతన ఉద్యోగం లభించదు. అలాగే ఉద్యోగం మారాలనే ఆలోచన మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ కూడా మారకుండా ఉండి ఉన్నటువంటి సంస్థలోనే మీరు కనుక పని చేసుకున్నట్లయితే చాలా మటుకు భవిష్యత్తులో కలిగే నష్టం అనేటువంటిది మీరు నివారించుకోగలుగుతారు. ఎందుకంటే గ్రహం అనుకూలంగా లేని కారణం చేత నిర్ణయాలు తీసుకోవడం అంత మంచి పద్ధతి కాదు. ఇక వ్యాపార రంగ విస్తరణకు సంబంధించి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కాబట్టి నూతన పెట్టుబడులకి మీరు కార్యరూపం దాల్చకపోవడమే చాలా మంచిది. ఆలోచనల వరకు పెట్టుకోండి తప్ప కార్యరూపంలో దాల్చకండి. ఎందుకంటే నష్ట నివారణ, ఎందుకంటే గ్రహ సంచారం అనుకూలంగా లేని సమయంలో మీరు చేసే మీ యొక్క శుభం కోరి చేసే ఏ పని కూడా మీకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. అయితే ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఉన్నటువంటి వారు, విద్యాలయాలకు సంబంధించినటువంటి వారు, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు నామమాత్రమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ మీనరాశి వారు స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. పురుషులైనా స్త్రీలైనా మీరు స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకపోవడమే చాలా మేలైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మిమ్మల్ని మొహమాట పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుగా తీసుకునే వ్యక్తులు మీకు తారసపడతారు. తద్వారా మీకు భవిష్యత్తులో వాళ్ళ వల్ల రాని బాకీలుగా మీకు మారిపోతాయి. కాబట్టి డబ్బు విషయంలో మొహమాటాలు పోయి మీరు మీ యొక్క డబ్బుని వృధాగా చేసుకోకండి. ఇది ప్రత్యేకంగా మీనరాశి వాళ్ళు గమనించాల్సినటువంటి అంశము. అలాగే వృధా ప్రయాస, వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను విద్యార్థులకి శ్రమ పడితే తప్ప కోరుకున్నటువంటి చోట విశ్వవిద్యాలయాల్లో సీట్లు లభించదు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. దైవానుగ్రహం తప్పనిసరైన విషయాన్ని ఈ మీనరాశి వారు గమనించుకోవాలి. అలాగే ఏలిన శని ప్రభావం కూడా ఉన్నటువంటి కారణం చేత కొంతవరకు సమస్యలు అనేటువంటి అధికంగా ఉంటాయి. ఎప్పటికి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా చేయాల్సినటువంటి పనులకి 1కి 2-3 సార్లు ప్రయత్నిస్తే తప్ప ఆ ఫలితాన్ని మీరు పొందలేకపోతారు. కాబట్టి వృధా కాలయాపన ఎక్కువగా జరుగుతుంది. కావున జాగ్రత్తలు పాటించండి. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను సమస్యలు అనేటువంటివి ధనపరంగా 70% ధన సమస్యలే ఉంటాయి. ఆ సమస్యలు 70% ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు ఆందోళనకరంగా ఉంటుంది, ఎప్పుడు డబ్బు రాబడి ఉంటుందనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 1-2 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా చేపట్టినటువంటి పనులలో కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు పనులు మొదలుపెట్టి కొనసాగుతున్నటువంటి రోజుల్లో 1-2 తారీఖులు ఉంటే ఆ పనుల్లో కొన్ని ఆటంకాలు రావడం, లేదా 1-2 తారీఖుల్లో కొత్తగా మొదటి నెల ప్రారంభమవుతుంది, ఆగస్టు 1వ తారీఖు కదా అని చెప్పి నూతన పనులు ప్రారంభిస్తారు కదా, ఆ పనులలో కొంత కార్యహాని జరుగుతుంది. కాబట్టి పెద్దల ఆశీర్వచనంతో మీరు ముందడుగు వేయండి. ఈ 1-2 తారీఖుల్లో ముఖ్యంగా కార్యహాని జరుగుతుంది. కాబట్టి అలాగే గృహోపకరణాలు, అలాగే గృహంలో మరమ్మతులకి, వాహన మరమ్మతులకి మీకు ఖర్చులు అధికంగా అవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక 3-4 తారీఖుల్లో మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనారోగ్యం చేసే సూచనలు గోచరమవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృధా కాలయాపన పనులన్నీ కూడాను ఆలోచనలో ఉంటాయి తప్ప ఎటువంటి పని కూడాను ముందుకు సాగదు. ఈ వృధా కాలయాపన 3-4 తారీఖుల్లో గోచరమవుతుంది. ఇక 5, 6, 7, 8, 9, 10 తారీఖులు ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి సమయము. కాబట్టి అన్ని రకాలుగా
మంచి జరుగుతుంది, రాని బాకీలు వసూలు అవుతాయి. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలతో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఈ యొక్క 5, 6, 7 తారీఖులో పూర్తి చేసుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి చాలా మటుకు అభివృద్ధి కలుగుతుంది, ధన రాబడి అధికంగా ఉంటుంది, రాని బాకీలు కూడా వసూలు అవుతాయి. 8, 9, 10 తారీఖులో చూసుకున్నట్లయితే దాంపత్యంలో ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒక కొలిక్కి వస్తాయి. దాంపత్య జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేటువంటి సంబంధం అనేటువంటివి మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామి తీసుకున్నటువంటి నిర్ణయం మీ జీవితంలో మలుపు తిప్పుతుంది, అభివృద్ధి బాటన పొందుతారు. అలాగే వ్యాపార భాగస్వామితో కనుక ఉన్నట్లయితే ఆ 8, 9, 10 తారీఖులో వ్యాపార భాగస్వామి వల్ల మీకు ఊహించని విధంగా రాబడి పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక 11, 12 తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఏ పని చేయాలన్నా కూడా అనాసక్తిగా ఉండడము, ఖర్చులు అధికంగా ఉండడం మీకు ఇబ్బందికరంగా మారుతుంది. ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, వృధా కాలయాపన. అయితే ఈ 11, 12 తారీఖుల్లో మీరు ఆల్రెడీ ప్లానింగ్ ప్రకారం చేసుకున్నటువంటి రోజుల్లో ఈ 11, 12 తారీఖుల్లో ఖర్చులు కనుక ఉన్నట్లయితే ఆ ఖర్చులను తగ్గించుకోవడం లేదా వాయిదా వేసుకోవడం చేసుకోండి. ఎందుకనంటే ఈ 11, 12 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు ఉన్నాయి. మీరు ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నటువంటి ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు రెండూ తోడై ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కాబట్టి ప్లానింగ్ ప్రకారం ఈ 11, 12 తారీఖుల్లో మీ యొక్క ఖర్చుల్ని పెట్టుకోండి. ఇక 13, 14, 15 తారీఖుల్లో సంతానం మూలకమైనటువంటి విరోధాలు కలుగుతాయి. కాబట్టి సంతానంతో వాగ్వివాదాలు చేసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక సంతానం మూలకంగా ఖర్చులు, సంతానం మూలకంగా సమస్యలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి 11, 12, 1, 2, 11, 12 తారీఖుల్లో మీరు జాగ్రత్తలు పాటించండి. ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. మనస్సు ప్రశాంతంగా ఉండని రోజులు 1, 2, 11, 12 తారీఖులు అని చెప్పవచ్చు. ఎంతటి వ్యక్తికైనప్పటికీ కూడాను దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం లేకపోతే గొప్ప గొప్ప పనులు ఎవ్వరూ సాధించలేరు. గొప్ప గొప్ప పనులు సాధించాలంటే దైవానుగ్రహం మీరు ఉండాలి. కాబట్టి ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఆగస్టు 4వ తారీఖు రోజున అమావాస్య, ఆదివారము మరియు పుష్యార్క యోగం కలిగినటువంటి అలభ్య పుణ్యతిథి సందర్భంగా ఈ యొక్క సిద్ధక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో గత జన్మ అంటే మనం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి గత జన్మ కర్మదోషాలు కాబట్టి కర్మదోష నివారణ హోమాలు, ఎదుటి వ్యక్తిని తెలిసి తెలియక బాధ పెడతాం కాబట్టి ఆ శాపాలు ఉంటాయి. కాబట్టి శాప నివారణ హోమాలు వృషభ, మిథున, కర్కాటక, సింహతులో, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో, ఈ మీనరాశి కూడా ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి శనిదోష నివారణ హోమాలు, ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు పర్ హెడ్ 1500 రూపాయలకి మీ గోతనామాలతో చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురుగారు, ఇప్పుడు మీనరాశి వారికి అండి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే అసలు ఎలాంటి పరిహారం చేసుకోవాలండి? మీనరాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు రావాలి అనుకున్నప్పుడు ప్రధానంగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, అలాగే దత్తస్తవము, కాలభైరవాష్టకము రోజుకి 3 సార్లు ఈ 3 స్తోత్రాలు పఠించినట్లయితే చాలా మటుకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. అయితే ఇవన్నీ కూడా సాధారణంగా వచ్చే సమస్యలకి మీ జీవితంలో ఇంకా కష్టాలు ఎక్కువగా పడుతున్నారు అంటే మీ యొక్క జన్మ జాతకంలో ఉండేటువంటి గ్రహ దశల యొక్క ప్రభావం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిషుల్ని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే భవిష్యత్తులో వచ్చేటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడవచ్చు అని చెప్పవచ్చు. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది, ఈ విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.